ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు. నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం. మేము ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు. ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇంకా చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిట్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆహా, ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తారు మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలాంటి చెప్పిన డిసప్పాయింట్ చేయకుండా నేను చేయాలి, చేయట్లో ఉత్సాహం అని చెప్పి. సో పని అనేది మాకందరికీ జీవన ఇది మనకి, అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోంబేరితనం కానీ, చూద్దాంలని పోస్ట్పోన్మెంట్లు కానీ, ప్రొకాస్టినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మా దగ్గరికి, మా ఇంట్లోకి రావు.